ఎందుకు ఇక ఆ దేశం వాళ్లకు ఏమిచ్చినట్టు? ఇవన్నీ కూడా పాలకులు ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ అయినా వైసీపీ అయినా మన రాష్ట్రంలో ఇంత పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, కానీ వీళ్ళెవ్వరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. చంద్రబాబు గారు మాట్లాడటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే మొత్తానికే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ అజెండానే దళితులు ఉండకూడదు, క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు. ఈ దేశంలో ఈ 3 వర్గాల వాళ్ళు ఉండకూడదు. వీళ్ళ మీద చేస్తే దాడులు చేయాలి, వాళ్ళను చంపేయాలి. ఒకవేళ వాళ్ళు మిగిలినా కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా మిగలాలి, ఇన్ఫీరియర్ సిటిజన్స్గా మిగలాలి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే బీజేపీ వైఖరి. మతం కులం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఏ ఎలక్షన్ వచ్చినా సరే పోలరైజ్ చేయాలి. హిందువులు మెజారిటీలు అంతా ఒకవైపు పెట్టాలి, మైనారిటీలను ఇంకోవైపు పెట్టాలి, ఆ ఎలక్షన్ గెలవాలి. ఇదే వీళ్ళ అజెండా. బీజేపీ ఇప్పటికే కాదు, ఎప్పటి నుంచో కూడా దళితులకు వ్యతిరేకం, క్రిస్టియన్లకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం. దీనికి రుజువు ఏమిటి అంటే గోధ్రా, మణిపూర్. ముస్లింల ఊచకోత అయినా సరే మణిపూర్లో నగ్నంగా క్రిస్టియన్లు పరేడ్ చేయడం అయితేనేమి, లేక సజీవ దహనం చేయడం అయితేనేమి, వాళ్ళ ఇల్లులు చర్చిలు తగలబెట్టడం అయితేనేమి, ఇవన్నీ కూడా రుజువులే. కానీ బీజేపీ వైఖరే ఇది. మతం పేరుతో కులం పేరుతో జనాలను విడదీయాలి, రాజకీయ లబ్ధి పొందాలి. కాబట్టి బీజేపీ ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు, దాంట్లో భాగంగానే మొన్న వచ్చిన జడ్జిమెంట్ కూడా ఇంత క్రూరంగా బీజేపీ వ్యవహరిస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు చెప్పారు, చంద్రబాబు గారు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే, మేము దీనికి కట్టుబడి ఉన్నాం, మేనిఫెస్టోలో కూడా చేర్చినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. మరి అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం లేదు? సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఇంత భయంకరంగా ఒక జడ్జిమెంట్ ఇస్తే బీజేపీ చేతిలో ఇప్పటికే సిబిఐ అయినా, ఐటీ అయినా, ఈడీ అయినా, ఈసీ అయినా ఇవన్నీ గుప్పట్లో ఉన్నాయి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ నెక్సెస్ విత్ బీజేపీ పనిచేస్తుంది అని ఇంత స్పష్టంగా అర్థమైనా కూడా చంద్రబాబు గారు నోరు విప్పటం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన విషయం గురించి కూడా మాట్లాడటం లేదు అంటే ఇక చంద్రబాబు గారు దళితుల పక్షమని ఎలా అనుకోవాలి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ఒక రెసల్యూషన్